10 ఏళ్ల అలుపెరగని పోరాటం తర్వాత ఘన విజయం సాధించి తొలిసారి తన అన్నగారింట్లో అడుగుపెట్టిన తమ్ముడు పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారు ఘన స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిశారు పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారింట్లో రామ్ చరణ్ మరియు వరుణ్ తేజ్ జయ జయధ్వానాలు పలుకుతూ స్వాగతం పలికారు. తన వదినమ్మ సురేఖ కొణిదెల గారు ఎదురువచ్చి ఆప్యాయంగా పలకరించి ఆయనకి శుభాకాంక్షల్ని తెలియజేశారు. గెలుపుతో ఇంటికి వచ్చిన కొడుకుకి దిష్టి తీసిన అంజనాదేవి గారి కళ్లల్లో ఆనందం వర్ణాతీతం. భార్య అన్నా లెజ్నోవా, కొడుకు అఖిరానందన్లతో సహా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి చేరుకున్నారు. తన సోదరులైన చిరంజీవి, నాగబాబు గారులే కాకుండా తన సోదరీమణులు మరియు మెగా ఫ్యామిలీ సభ్యులు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని శుభాకాంక్షల్ని తెలియజేశారు. తాను గురువుగా పూజించే తన అన్న చిరంజీవి గారిని చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే చెప్పులు విడిచి శిరసు వంచి పాదాభివందనం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది. మెగా బ్రదర్స్ ప్రేమ ఆప్యాయతల్ని చూసిన కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా చప్పట్లు కొడుతూ హర్షాన్ని వ్యక్తం చేశారు. మెగా ఫ్యామిలీ ఇంట పండగ వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మోములో ఆనందం తాండవిస్తోంది. గెలుపుతో ఇంటికి వచ్చిన తన తమ్ముడిని జయమాలతో ఆహ్వానించారు చిరంజీవి గారు. తన అన్న చిరంజీవి గారు మాల వేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సరదాగా నవ్వడం ఎంతో బాగుంది కదూ. జయకేతనం ఎగురవేసి ఇంటికి తిరిగి వచ్చిన జనసేనానికి మెగా ఫ్యామిలీ వారు అందించిన అద్భుతమైన ఆహ్వానాన్ని మీరందరూ కూడా ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేసేయండి. మెగా ఫ్యామిలీ సభ్యులందరూ ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ప్రేమానురాగాలు పంచుకుంటున్న ఈ అద్భుతమైన ఫ్యామిలీ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చి తీరుతుందని అనుకుంటున్నాను. Thank you for watching this beautiful video. Please like, share and comment on this. Subscribe to my channel Cinema Pitchhole.